రెండవ భాగముగా యజ్రా గ్రంథము దేవాలయాన్ని తిరిగి కట్టువాడు. యజ్రా గ్రంథం అండి, దేవాలయాన్ని తిరిగి కట్టువాడు. నెహెమ్యా గ్రంథం దేశమును రాష్ట్రమును పునర్జీవింపచేయువాడు. 17గా ఎస్తేరు గ్రంథం మధ్యవర్తి లేదా శాంతికరుడు. 18 యోబు గ్రంథం గొప్ప విమోచకుడు. మనం యోబు గ్రంథంలో నా విమోచకుడు సజీవుడనియు అని యోబు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. కీర్తనల గ్రంథం సర్వములో సర్వమై ఉన్నవాడు. సామెతల గ్రంథం అంటే జ్ఞానంతో కూడింది, వివేకం గల ఆత్మలకు మాదిరి. ప్రసంగి గమ్యస్థానం, పరమగీతము ప్రేమాపూర్ణుడు. ఇక 23 నుండి 39, 23వది పరమగీతము నుండి 39 ప్రవక్తల గ్రంథములు. ఈ ప్రవక్తల గ్రంథములు రాబోవు సమాధానపు రాజు అని మనం చూస్తాం. మొట్టమొదటిగా యజ్రా గ్రంథాన్ని, తర్వాత నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీత గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు రాబోవు సమాధానపు రాజు అని తెలియజేస్తున్నాయి. ప్రైజ్ లార్డ్.